వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఒకసారి ఆ కారి చిన్న దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అతనితో ఫోన్లో మాట్లాడిన తర్వాత అతను చెప్పిన మాటలు విని అతని కష్టం విని అతని ఆవేదన విని అతని ఆక్రందన విని అతని ద్వారా ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆక్రందనలు ఇవన్నీ కూడా విని జగన్మోహన్ రెడ్డి గారు చలించి లేదమ్మా నేను వస్తాను, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం, మీకు ఇది రాజకీయాల కోసం కాదు, మానవతా దృక్పథంతో నేను మీకు ఏ రకంగా ప్రభుత్వం ద్వారా మీకు జరిగిన అన్యాయానికి మీకు జరిగిన నష్టానికి ఆ నష్టాన్ని పూడ్చే వరకు కూడా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు అండగా నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇవ్వటం, ఆ మాటకి కట్టుబడి రేపు 14వ తారీఖున మంగళవారం నాడు ఈ బోటు దుర్ఘటనలో గల్లంతైన కుటుంబాలు 6 కుటుంబ సభ్యులను ఓదార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ 10 గంటలకల్లా విశాఖపట్నం విమానాశ్రయాన్ని చేరుకుని 11 గంటల ప్రాంతంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న జబ్బర్పేటలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధితుల యొక్క ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలిసి మరి సంఘీభావం తెలిపి ఓదార్చడం జరుగుతుంది. అదేవిధంగా అదృష్టవశాత్తు బతికి బట్టగడ్డ కారి చిన్న కుటుంబ సభ్యులను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఓదార్చడం జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.